ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అతః నవమోऽధ్యాయః. రాజవిద్యా రాజగుహ్యయోగః. శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయము 1, 2, 3 శ్లోకములు. శ్రీ భగవానువాచ ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోచసే శుభాత్. శ్రీకృష్ణ భగవంతుడు ఇట్లనెను, అర్జున, దేనిని తెలుసుకొని దుఃఖరూప సంసారము నుండి పారంగతుడవగుదువో అట్టి గోప్యతమమైన విజ్ఞాన సహిత జ్ఞానమును అసూయారహితుడవగు నీకు చెప్పుచున్నాను వినుము. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఇది అన్నింటికీ హెచ్చగు విద్య, అన్నిటికీ మించిన గుట్టు, పవిత్రమైనది, ఉత్తమమైనది, సాక్షాత్తు ఫలదాయకము, ధర్మానుకూలమైనది, సులభ సాధ్యమైనది, నాశము లేనిది. అశ్రద్ధదానా పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. శత్రుభయంకర, ఈ ధర్మమునందు శ్రద్ధ లేని మానవులు నాకు దూరులై జనన మరణ రూప సంసారమున తికమక పడుచుందురు.